మా వీధిలో పిచ్చి తండ్రి ఉండేవాడు. అతనికి 2 అమాయక బిడ్డలు. ఏదో ఒక ఉద్యోగం పుణ్యాన జీతంపై ఆదాయం రెండూ కలిపి 2 ఇళ్ళు కొనేందుకు సహకరించాయి. ఇంకాస్త మిగిలింది. దాంతో పెద్దోణ్ణి డాక్టరు, చిన్నోణ్ణి ఇంజనీరు చేశాడు. వంటపని, ఇంటిపని చేతగాని కోడళ్లను తెచ్చుకున్నాడు. ఒకడు నా వైద్యవృత్తిని దేవసేవకే అంకితం చేస్తానని సిటీకి వెళ్ళిపోయాడు. అనారోగ్యవంతుడైన తండ్రిని చూడడానికి కూడా రాలేనంతగా దేశసేవలో నిమగ్నమైపోయాడు. మరొకడు అమెరికాకు దూసుకెళ్ళిపోయాడు. విమానంలో మళ్ళీ రాలేదు. అమెరికాలో స్వంతిల్లు కొన్నాడు. నాన్నకు స్కైప్లో చూపించాడు. కారు కొన్నాడు. వాట్సాప్లో పెట్టాడు. ఆ పిచ్చి తండ్రి ఊరంతా చూపించాడు. మా కారు కారు అంటూ. అందులో తానెక్కి తిరగబోయేది లేదు. కొడుకు పుట్టాడు. ఫోటో తీసి వాట్సాప్లో పెట్టాడు. ఇక్కడ పిచ్చి తండ్రి తాత అయిపోయినందుకు సంతోషం పట్టలేకపోయాడు. ఆ మనవణ్ణి అందరికి చూపించి మురిసిపోయాడు. తాను ఎత్తుకొని తిరిగే భాగ్యం లేదు ఆ పిచ్చి తండ్రికి. అర్ధాంగిగా ఉన్న ఆ పిచ్చి తల్లి జీతం లేని పని మనిషిగానే ఉండిపోయింది చివరి వరకు. ఆ కుటుంబంలో స్వదేశ సేవకు ఒకరిని, విదేశ సేవకు మరొకరిని ధారపోశాక చివరి దశలో మనకు సేవ చేయడానికి ఎవరున్నారు అని దిగులు పడ్డారు. ఎందుకు పనికిరాని వెధవలు అని తన జీవితకాలం తన చేత తిట్లు తిన్న బావమరుదులే చివరకు అండగా నిలబడి సేవ చేశారు. చదువు అనేది కేవలం డబ్బును సంపాదించి పెట్టే ప్రక్రియ కాదు, సంస్కారాన్ని నేర్పేదే విద్య.